ఈరోజు వీడియోలోకొచ్చి 'విశాల్ మెగామార్ట్' మూవీకి సాయి లైఫ్ సైన్స్ అనే 3 మెయిన్ బోర్డ్ ఐపీఓస్ యాంకర్ లిస్ట్ వచ్చిందనమాట. దాని గురించి చూద్దాం. అలాగే గ్రే మార్కెట్ ప్రీమియం డే 1 సబ్స్క్రిప్షన్ చూసి ఎండ్ చేద్దాం. విశాల్ మెగామార్ట్ వచ్చి ఓవరాల్గా 8,000 crores ఐపీఓ అనమాట. మొత్తం అందులో ఇన్వెస్టర్స్ యాంకర్ బుక్ వాల్యూ చూసుకుంటే 2,400 crores అనమాట. ఈ ఇష్యూ మనకి December 11th ఓపెన్ అవుతుంది. అలాగే December 13th క్లోజ్ అవుతుంది అనమాట. ఫారిన్ ఇన్వెస్టర్స్ కన్నా చూసుకుంటే యాంకర్ బుక్ కొన్ని చూసుకుంటే గవర్నమెంట్ ఆఫ్ సింగపూర్ అని, మానిటరీ అథారిటీ ఆఫ్ సింగపూర్ అని, జేపీ మార్గన్, కస్టడీ బ్యాంక్ ఆఫ్ జపాన్, నోవామా, అలాగే గవర్నమెంట్ పెన్షన్ ఫండ్ గ్లోబల్ అని చెప్పి హెచ్ఎస్బిసి గ్లోబల్, క్లిస్లా ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట. ఓవరాల్గా చూసుకుంటే 5/4 అనమాట. అలాగే డిఐ ఇన్వెస్టర్స్ గురించి చూసుకుంటే ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్, హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్, ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ మ్యూచువల్ ఫండ్, కోటక్ మహీంద్రా ఏఎంసీ, నిపాన్ లైఫ్ ఇండియా, యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ అని, ఆదిత్య బిర్లా లైఫ్ ట్రస్ట్ అని, ఫ్రాంక్లిన్, అలాగే చాలా ఉన్నాయని, ఎస్బీఐ లైఫ్, కెనరా రోబో మ్యూచువల్ ఫండ్ అని, ఇన్వెస్ట్, టాటా మ్యూచువల్ ఫండ్, చాలా కంపెనీస్ ఉన్నాయి, బజాజ్ హోల్డింగ్స్ ఇవన్నీ అనమాట. ఓవరాల్గా ఇందులో బుక్ వాల్యూ చూసుకుంటే టోటల్గా రేటింగ్ బట్టి 5/5 అనమాట. ఓవరాల్గా రెండు కంపేర్ చేసి చూసుకుంటే 9/10 అనమాట. సో ఓవరాల్గా మంచి ఐపీఓ అనమాట. యాంకర్ లిస్ట్ కూడా బాగుంది. అలాగే డే 1 సబ్స్క్రిప్షన్ చూసుకుంటే క్యూఐబీ చూసుకుంటే 0.03 టైమ్స్ సబ్స్క్రైబ్ అయింది. ఎన్ఐఏ చూసుకుంటే 1.18 టైమ్స్ సబ్స్క్రైబ్ అయింది. రిటైల్ చూసుకుంటే 0.56 టైమ్స్ సబ్స్క్రైబ్ అయింది. టోటల్గా ఐపీఓ సబ్స్క్రిప్షన్ చూసుకుంటే డే 1లో 0.54 టైమ్స్ సబ్స్క్రైబ్ అయిందనమాట. గ్రే మార్కెట్ ప్రీమియం చూసుకుంటే 21 రూపీస్ చూపిస్తుంది, అంటే 27% ప్రాఫిట్ అనమాట. ఎస్టిమేట్ ప్రాఫిట్ చూసుకుంటే మనకి 3,990 రూపీస్ ప్రాఫిట్ చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ మూవీకి వచ్చి 2,554 crores యాంకర్ బుక్ ద్వారా వచ్చిందనమాట. ఈ ఐపీఓ సైజ్ చూసుకుంటే మనకి 572 crores ఐపీఓ సైజ్లో 257 crores యాంకర్ బుక్సే ఉందన్నమాట. అలాగే ఇది కూడా ఓపెన్ అయింది 11th December నుంచి 13th December వరకు ఓపెన్ అయి ఉంటుంది. అలాగే ఫారిన్ ఇన్వెస్టర్స్ గురించి చూసుకుంటే మార్గన్ స్టాన్లీ, అలాగే గవర్నమెంట్ పెన్షన్ ఫండ్ అని, గ్లోబల్, ఇవన్నీ యాంకర్ బుక్ లిస్ట్ ఉన్నాయన్నమాట. అలాగే చిన్న సైజు కాబట్టి త్వరగా యాంకర్ లిస్ట్ కూడా పెద్దగా అంటే ఎక్కువ చూపించట్లేదు. రేటింగ్ చూసుకుంటే 4/5 అనమాట. అలాగే డిఎస్ చూసుకుంటే ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్, కాంట్ మ్యూచువల్ ఫండ్, హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్, వైట్ ఓక్ క్యాపిటల్, అశోక ఇండియా, యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట. బరోడా, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎస్బీఐ జనరల్. సో దీనికి కూడా ఓవరాల్గా రేటింగ్ చూసుకుంటే 3/5 అనమాట. ఎందుకంటే చిన్న మ్యూచువల్ ఐపీఓ సైజ్ కాబట్టి పెద్దగా ఇంకా పెద్ద ఇన్వెస్టర్ సైజ్ ఉండుంటే ఇంకా బాగుండేది అనమాట. ఓవరాల్గా రేటింగ్ చూసుకుంటే 7/10 అనమాట. ఓవరాల్గా సబ్స్క్రిప్షన్ కనుక చూసుకుంటే డే 1లో క్యూఐపీ చూసుకుంటే 0.02 అని, ఎన్ఐఏ చూసుకుంటే 9.48 అని, రిటైల్ చూసుకుంటే 28.59 అనమాట. టోటల్ సైజ్ చూసుకుంటే 7.80 టైమ్స్ సబ్స్క్రైబ్ అయిపోయింది. గ్రే మార్కెట్ ప్రీమియం చూసుకుంటే 149 రూపీస్ చూపిస్తుంది, 53% అనమాట. ఎస్టిమేటెడ్ ప్రాఫిట్ చూసుకుంటే మనకి 7,897 అనమాట. సో ఇది ఫుల్లీ సబ్స్క్రైబ్ అయిపోయింది ఓపెన్ అయిన ఒక గంటలోనే అనమాట. సో ఓవరాల్గా మూవీకి మంచి డిమాండ్ ఉందన్నమాట. గ్రే మార్కెట్ ప్రీమియంలోని అన్నిటిలోని సబ్స్క్రిప్షన్ కూడా బాగా ఫుల్గా సబ్స్క్రైబ్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ సాయి లైఫ్ సైన్స్ చూసుకుంటే ఐపీఓ ద్వారా యాంకర్ బుక్ లిస్ట్ చూసుకుంటే 913 crores యాంకర్ బుక్ ఉంది. ఐపీఓ కూడా 11 December నుంచి 13 December ఓపెన్ అయ్యి ఉందన్నమాట. ఎఫ్ఐ యాంకర్స్ చూసుకుంటే ఐఎన్క్యూ హోల్డింగ్స్ అని, స్మాల్ క్యాప్, గోల్డ్ ఫండ్ అని, ఫెడిలిటీ అని, బ్లాక్ రాక్ అని, అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ అని, గోల్డ్మాన్ సాచ్ అని, మార్గన్ స్టాన్లీ అని, ఇలాంటివన్నీ ఇన్వెస్టర్స్ ఉన్నారనమాట. టోటల్గా చూసుకుంటే 4/5. అలాగే డిఐ విధంగా చూసుకుంటే హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్, నిపాన్ లైఫ్ ఇండియా, యాక్సిస్ మ్యూచువల్ ఫండ్, కోటక్, డిఎస్పిఏ మ్యూచువల్ ఫండ్, మిరా అసెట్, ఎస్బీఐ లైఫ్, యూటీఐ మ్యూచువల్ ఫండ్, ఇలా చాలా ఇన్వెస్టర్స్ అందరూ ఉన్నారనమాట. సో దీని టోటల్ బంచ్ వాల్యూ సైజ్ చూసుకుంటే 4/5 అనమాట. ఓవరాల్ రేటింగ్ దీన్ని చూసుకుంటే 8/10 అనమాట. సాయి లైఫ్ డే 1 సబ్స్క్రిప్షన్ చూసుకుంటే మనకి క్యూఐబీ చూసుకుంటే 2.52 టైమ్స్ సబ్స్క్రైబ్ అయింది. ఎన్ఐ చూసుకుంటే 0.16 టైమ్ అయింది. రిటైల్ చూసుకుంటే 0.19 టైమ్స్ సబ్స్క్రైబ్ అయింది అనమాట. టోటల్గా చూసుకుంటే 0.85 టైమ్స్ సబ్స్క్రైబ్ అయింది. సో గ్రే మార్కెట్ ప్రీమియం చూసుకుంటే 7% ఉందన్నమాట, 39 రూపీస్. ఎస్టిమేటెడ్ ప్రాఫిట్ చూసుకుంటే మనకి 1,053 అనమాట. ఓవరాల్గా ఇప్పుడు ఈ 3 ఐపీఎల్లోని మనకి నెంబర్ 1 పొజిషన్లో చూసుకుంటే మూవీకి ఎక్కువ ఉంది. తర్వాత సెకండ్ విశాల్ మెగామార్ట్ అనమాట. లాస్ట్లీ సాయి లైఫ్ సైన్స్ ఉందన్నమాట. ఇంకా అప్కమింగ్ ఐపీఎల్లో చూసుకుంటే ఐకేఎస్ ఇది ఓపెన్ వచ్చి 12 December అనమాట. 16 December క్లోజ్ అవుతుంది. దీని ప్రైస్ బ్యాండ్ చూసుకుంటే 1,265 నుంచి 1,329 రూపీస్ ఉందన్నమాట.
గ్రే మార్కెట్ ప్రీమియం చూసుకుంటే 422 ఉంది. 32 రూపీస్ ప్రాఫిట్ చూపిస్తుంది అనమాట. 32% ప్రాఫిట్ చూపిస్తుంది. ఎస్టిమేటెడ్ ప్రాఫిట్ చూసుకుంటే 4642 చూపిస్తుంది. నెక్స్ట్ ఐజీఐ చూపిస్తుంది 13 డిసెంబర్ నుంచి 17 డిసెంబర్ ఓపెన్ అయి ఉంటుంది. ప్రైస్ బ్యాండ్ చూసుకుంటే 397 నుంచి 417 రూపీస్ ప్రైస్ బ్యాండ్ అనమాట. ఎస్టిమేటెడ్ ప్రాఫిట్ చూసుకుంటే మనకి 4585 అనమాట. సో ఈ రెండు వీడియోలకి నేను స్టడీగా చేసి అప్లోడ్ చేశాను. అది మీరు చూడండి. దాన్ని బట్టి మీకు కూడా తెలుస్తుంది ఇవి అప్లై చేయాలా లేదా అని దాని గురించి డీటెయిల్గా చూసుకుందాం ఆ వీడియోలో. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.